పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని శాస్త్రీనగర్లో దొంగలు పడి బ్యాటరీలను ఎత్తుకెళ్లారు. అభయాంజనేయ స్వామి ఆలయం వెనుక ఉన్న లారీ యజమానులు తమ పనులకు వెళ్లి వచ్చాక గుడి వెనకాల రాత్రిపూట పార్కింగ్ చేసి వెళ్తారు. అయితే ఇదే అదనుగా భావించి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రిపూట 11 లారీలకు సంబంధించిన 22 బ్యాటరీలను చోరీ చేశారు. సుమారు 2 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని లారీ యజమానులు తెలిపారు. బ్యాటరీల దొంగలను పట్టుకుని తమకు న్యాయం చేయాలని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఎస్ఐ శ్రావణ్ కుమార్ బ్యాటరీలు చోరీ చేసిన ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. బ్యాటరీలు చోరీ చేసిన సమయంలో దొంగలు సంఘటన స్థలంలో మద్యం సేవించినట్టు అక్కడ ఓ ఖాళీ బాటిల్ చూస్తే తెలుస్తోంది. అంతేకాదు ఆ ప్రాంతంలో ఓ వ్యక్తి పొగాకు చుట్టను వదిలి వెళ్ళినట్టు తెలుస్తోంది. అసోసియేషన్ పరిధిలో శాస్త్రీనగర్లో లారీ యార్డ్ల 10 నుంచి 12 లారీల్లో బ్యాటరీలు దొంగలించడం జరిగింది. లారీకి వచ్చేసి 2 బ్యాటరీలు ఉంటాయి. దాని విలువ 10 నుంచి 11 వేలు ఉంటాయి. తాళాలు వలగొట్టిళ్ళు, తాళాలు వేసిందానికి తాళాలు వలగొట్టిళ్ళు, చైన్లతో ఉన్నదానికి చైన్లు వలగొట్టిళ్ళు, రాడ్లు వేలింగ్ అయితే పైప్ తరిగి కొట్టిళ్ళు, సుత్తలు కూడా ఉన్నాయండి. 3 లారీల బ్యాటరీలు పోయినాయి. నా 3 బండ్ల బ్యాటరీలు పోయినాయి. సెల్ఫ్ కొట్టడానికి డ్రైవర్ వచ్చి చూసే వరకు సెల్ఫ్లు ఎత్తలేని బ్యాటరీ చెక్కలు చూసే వరకు బ్యాటరీ చెక్కలు మొత్తం ఇరిగి ఉన్నాయి. రాత్రి పోయినాయి. దగ్గర ఒక వారం 10 రోజుల నుంచి బాగా మంది వచ్చి ఇక్కడ తాగుతాళ్ళు. ఒక బ్యాటరీ విలువ 11 నుంచి 12 వేల మధ్యలో ఉంటుంది. 11-12 బండ్ల ఈ లారీల బ్యాటరీలు పోయినాయి. 12 లారీల బ్యాటరీలు నిన్న రాత్రి దొంగిలించుకోవడం జరిగింది. దయచేసి ఎవరికన్నా ఈ అనుమానం ఉంటే ఈ ఏరియాకు అనుమానం ఉన్న వ్యక్తులను ఒకసారి ఎంక్వైరీ చేయగలరని మనవి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేస్తున్నాం. మీ ద్వారా మీడియా ద్వారా కానీ లేకపోతే పోలీస్ ద్వారా కానీ మా ఈ బ్యాటరీలు ఎత్తుకపోయిన దొంగలను దొరకబట్టి మాకు జీవనోపాధి కల్పించాలని వేడుకుంటున్నాం. కాంగ్రెస్ బీజేపీ పార్టీలు టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థిని పెట్టి పోటీ చేయించలేక బీజేపీ టీచర్స్ అభ్యర్థి మల్కా కుమరయ్యను ఓడించేందుకు ప్రయత్నించారని విమర్శించారు పెద్దపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షుడు కర్రె సంజీవరెడ్డి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కుమరయ్య విజయం సాధించడం పట్ల అంబేద్కర్ విగ్రహం వద్ద టపాసులు కలిసి స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు బీజేపీ శ్రేణులు. పట్టభద్రుల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి కూడా విజయం సాధిస్తాడని ధీమా వ్యక్తం చేశారు సంజీవరెడ్డి. అంతేకాదు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల ఇష్యూలో సుప్రీంకోర్టు వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తే ఉప ఎన్నికల్లో ఆ సీట్లన్నీ భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటుందని జోస్యం చెప్పారు కర్రె సంజీవరెడ్డి. కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ అభ్యర్థులు పెట్టక చేతగాక ఇవాళ కాంగ్రెస్ టీఆర్ఎస్ ఒకటై మా మల్కా కుమరయ్యను ఓడగొట్టడానికి ప్రయత్నం చేశారు. భారతీయ జనతా పార్టీ శ్రమతోని ఇలా మా పెద్దపల్లి ముద్దుబిడ్డ మల్కా కుమరయ్య గారి భారతీయ జనతా పార్టీ ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి సీనియర్ నాయకులు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళని విజయం అంతా మా కార్యకర్తలుగా మేము భావిస్తూ ఉన్నాం.
రేపు జరగబోయే కౌంటింగ్ జరుగుతూ ఉన్నది. అంజిరెడ్డి గారు సుతా పట్టుపద్ధతులు అంజిరెడ్డి గారు సుతా ఆయనతో విజయం ముందుకు వెళ్తూ ఉన్నాడు. చాలా మంది కట్టలు కట్టారు, చాలా మంది ఊహాగానాలు ఉన్నాయి. ఖచ్చితంగా మేము గెలుస్తామని చెప్పేసి మేము భరోసా ఇస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ టీఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటైనా భారతీయ జనతా పార్టీకి టీచర్స్కు మాకు వాళ్ళ అంకితంగా మేము భావిస్తూ ఉన్నాం. వాళ్ళ టీచర్లకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. హైకోర్టు అలా కొన్ని అలా ఉన్నది, అలా స్పీకర్కి వాళ్ళు ఇచ్చింది అలా 12 మంది 13 మంది ఉన్నది. ఒకవేళ బై ఎలక్షన్ వస్తే భారతీయ జనతా పార్టీ ఈ ఎమ్మెల్యేలు వచ్చాయంటే మాత్రం భారతీయ జనతా పార్టీ కైవసం చేయడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తారు. వాళ్ళ టీఆర్ఎస్కి వెళ్ళి కానీ కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలు గతంలో మన చేరిన ఎమ్మెల్యేలు 10 మంది 12 మంది చేరారు. వాళ్ళు ఫిరాయించిన వాళ్ళకు వాళ్ళ డైరెక్ట్గా ఎన్నికలు కోర్టు కనిపిస్తే డైరెక్ట్ ఎన్నికలు చెప్తే వాళ్ళకు బుద్ధి చెప్పాలని అవసరం ఉంటుందని చెప్పేసి నేను ఎందుకంటే వాళ్ళు ఒక పార్టీలు ఉండి ఒక పార్టీలో మారి అధికారం కోరికి వాళ్ళు పోతురు కాబట్టి రానున్న రోజుల్లో ఉప ఎన్నికలు పెడితే వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంటుందని చెప్పి నేను భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు గుర్తు చేస్తాను. భారతీయ జనతా పార్టీ రాబోయే రోజుల్లో స్థానిక ఎలక్షన్ కవర్ చేసుకున్నామని తెలియజేస్తున్నాం. ఆ కాలనీలో మళ్లీ మంటలు చెలరేగుతున్నాయి. 1 కాదు 2 కాదు, గత 3 నెలలుగా అంతు చిక్కని మంటలతో ఆందోళన చెందుతున్నారు ఆ ప్రాంత వాసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని మార్కండే కాలనీలో ఆ మంటలు ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. రాత్రి పగలు తేడా లేకుండా నిప్పుల వర్షం కురుస్తోంది. ఆ మంటలకు కారణం ఓ దేవత పనేనని ఓ భూత వైద్యుడు చెప్పడంతో ఆ ప్రాంతంలో ఓ గట్టు మైసమ్మను కూడా ప్రతిష్ఠించారు ఆ కాలనీ వాసులు. అయితే కొద్ది రోజుల పాటు మంటలు బంద్ కావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. తిరిగి యథావిధిగా మంటలు చెలరేగి ఆ కాలనీలో గుడిసెలను మంటలు అంటుకోవడంతో ఏం చేయాలో పాలుపోక కూలి పనులకు కూడా వెళ్లకుండా ఏ వైపు నుండి మంటలు అంటుకుంటాయనని ఇంటి చుట్టూ కాపలా కాస్తున్నారు అక్కడి వారంతా. అయితే తమకు సీసీ కెమెరాలు పెట్టుకునేంత స్తోమత లేకపోవడంతో తమ ఇంటి పెద్దలు వృద్ధులను కాపలా పెట్టి తమ ఇంటి సామాగ్రిని కాపాడుకునేందుకు నిత్యం కాపలా ఉంచుతున్నారు. అయితే రాత్రి పగలు తేడా లేకుండా ఈ మంటలు రావడానికి కారణం ఆ ప్రాంతంలో ఒక ఆత్మ తిరుగుతుందని ప్రత్యక్షంగా చూసిన ఓ వ్యక్తి తెలిపాడు. ఇదంతా ఆత్మ చేస్తున్న పనేనని, ఈ మంటలకు కారణం ఆ ఆత్మేనని అంటున్నాడు. కనీసం ఈ ప్రాంతంలోని ఏ రాజకీయ నాయకుడు కానీ ఈ ప్రాంతానికి వచ్చి ఆ మంటలు ఎలా అంటుకుంటున్నాయని, దాని పరిష్కార మార్గం ఎవరూ చూడడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఈ ప్రాంతవాసులు. కనీసం ఇప్పటికైనా జన విజ్ఞాన వేదిక ప్రతినిధులు వచ్చి ఈ మంటలు అంటుకుంటున్న వాటిని ల్యాబ్కు పంపించి వీరి సమస్యకు చెక్ పెట్టాలని పలువురు కోరుతున్నారు. ఇంటికి తాళం వేసి ఉన్నది. మంటలు లేస్తానే అని చెప్పేసి ఫోన్ చేస్తే వచ్చేసరికి చల్లారిపోయినారు. ఇటు ఇంకొక మంచం అంటుకుంది కానీ ఇటు సైడ్ అంటుకుంటే బట్టలు మంచం ఇల్లు మొత్తం కాలిపోయేది. ఇది ఏంది ఏం కథ అనేది అర్థమవుతలేదు. ఇక్కడ ఎవరిని అడిపించినా కూడా కామిని భూతం అని వస్తుంది. దాన్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు లేరు. మీది 3వసారి కాలుడు. ఎంత ఎవరి దగ్గర పోయినా కూడా ఎవరు పడే ఆ గట్టుమైసమ్మని చేసినాక కూడా ఇదే జరుగుతుంది. ఎవరిని అడిగినా కూడా కామిని భూతం అని అన్నారు కానీ ఎవరు వచ్చినా కూడా ఎవరు చేస్తే ఎవరు. రాత్రి అనక పగలనక కాలుతున్నాయి. మా బాపుని ఎప్పుడు కాలితే సారిపోదామని మా బాపుని కూర్చుని పెడుతున్నాం సార్. అంటే ఎప్పటికి 24 గంటలు ఇక్కడ 24 గంటలు నైట్ కూర్చుంటాను, పొద్దున్న కూర్చుంటాను సార్. ఇక కాలుతున్నాయి. మరి రాత్రి అంటలేం పడలే. ఊకి ఇల్లు కావాలి కాయాలంటే కాదులేం కదా. అటు పోవాడుతుంది ఇటు పోవాడుతుంది. అటు పోయే భయం ఇటు పోయే భయం జల్లు అంటుంది పానం అంతా. పనులకు కూడా వెళ్తలేం సార్, వెళ్తలేం. 3 నెలల గురించి మళ్ళీ 1కి 2కి రాత్రి 9కి ఇట్లనే కాలుతున్నాయి. మరి ఇది ఏందన్నది మాకు అసలు దొరకలేదు. దేవుళ్ళ కాడికి పోయినాము, దయ్యాల కాడికి పోయినాము, మంత్రాల కాడికి పోయినాము. ఎర్రమార్కమ్మ అంటే ఎర్రమార్కమ్మ చేసినాము, మైసమ్మ కంటే మైసమ్మ చేసినాము. ఏది తక్కువ అయితే లేదు. 3 నెలల చూచి తెల్లం దాకా పొద్దున్న దాకా కట్టెలు పట్టుకొని కావాలంటున్నాము. మాకు కైకిలి పోతలేము, కూలికి పోతలేము. మేము పేదవాళ్ళము. ఉన్న గుడిసెలన్నీ కాలుతుంటాయి. కాలనీ లోపల ఇంటి ముందు వచ్చి నిలబడి నువ్వు బయటకు వస్తావా అని పసుపు చేతిలో పట్టుకున్నది. వచ్చి అక్కడక్కడ మంటలు పెట్టుకుంటా మాయమాడు
కానీ నా ఇంట్లోకి వచ్చింది. ఇంట్లోకి వచ్చి నా పక్కన వండుకున్నది. పక్కన వండుకుంటే నన్ను మిసలాడతలేదు. మళ్ళీ గట్టిగా దొబ్బిన వాళ్ళే అమ్మ 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 అని మొత్తుకున్న వాళ్ళే మా అమ్మ లేచిన వాళ్ళే బయటకు వెళ్ళింది. అంటే ఎవరు వచ్చిన వాళ్ళు ఎవరు? వచ్చిన ఆత్మ లెక్క మనిషి లెక్కనే వచ్చింది. గిట్లా చూస్తే మాయమావుడు, ఇట్లా ముట్టుకున్న పోతే మాయమావుడు వచ్చి మళ్ళీ ఇంటి వెనక వరి కుప్పలు ఉన్నాయి, గడ్డి కుప్పలు, అవి తీసుకొచ్చి ఒకరు ఉరికొచ్చి వేసుడు, ఒక్కరు పోయి ఒక 10 మంది లాగా తయారయ్యారు అన్న. అంటే ఈ మంటలంతా అంటు పెట్టేది ఎవరు అనుకుంటారు? ఒక ఆత్మ నాకు వచ్చి అంటుకుంటానని మేము అనుకుంటున్నాం. ఆడ రూపంలో సగం వయసులో ఒకటిని ప్లస్ పొద్దున లేచిన తర్వాత చిన్న పాప లెక్క దర్వాయి కాడికి వచ్చింది. కొంచెం ముందుగా ఆగింది. ఆ నుంచి పోయింది, మేము దేవుని చేసిన అక్కడ ఆగింది. అక్కడి నుంచి ఆడదాకా పోయినాక కెనాల్ దాటి తుమ్మలలో పోయింది. తుమ్మలలో పోయినాక కథ మాయమైంది. కావాలి నువ్వు రా బయటకు అన్నట్టు ధైర్యం వేసి నేను బయటకు వచ్చింది కథ మాయమవుడు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ మల్కా కొమరయ్య విజయం పట్ల పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో బీజేపీ నేతలు రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో టపాసులు కలిసి స్వీట్లు పంపిణీ చేసి పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా అంజిరెడ్డి గెలుపు ఖాయమని ఆయన స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ గెలుపునకు కృషి చేసిన వారందరికీ బీజేపీ నేతలు కృతజ్ఞతలు తెలిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మల్కా కొమరయ్య మొదటి ప్రాధాన్యత ఓట్లతో విజయం సాధించడం పట్ల పెద్దపల్లి జిల్లా ఓదెల మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కారెంగల శ్రీనివాస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. టపాసులు కలిసి స్వీట్లు పంపిణీ చేసి విజయోత్సవ సంబరాలు జరిపారు. టీచర్స్ ఎమ్మెల్సీ అభ్యర్థి మల్కా కొమరయ్యకు మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించిన ఉపాధ్యాయులకు, ఆయన గెలుపు కోసం పనిచేసిన కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేశారు కారెంగల శ్రీనివాస్.